夏天会因为谁而放慢了脚步，热闹的蝉鸣，复杂心情，不知道未来有怎样风景。电影会因为谁而重现了剧情，突然的暴雨，路看不清，不知道今晚有没有星星。看着那最后一颗烟花火消失天际，提醒我有些话不说，一切会不会太晚？我就是一直这样的喜欢你，在无眠的寒夜，告别的季节，拼命再勇敢一些，我们会一天长长的走下去，答案的秘密，无解的问题，都变成了最简单的一句，谢谢你。Jealousy. Good morning. Good morning. Good morning. షియాన్, నాన్న, నీకు ఒక ఫోన్ కావాలని నువ్వు అమ్మని అడిగావని తెలిసింది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను నీకు నా ఫోన్ ఇస్తాను, నేను పేజ్ యూస్ చేసుకుంటాను. అవసరం లేదు నాన్న. క్లాస్మేట్స్తో కాంటాక్ట్లో ఉండటానికి నేను ఫోన్ అడిగాను అంతే. ఇప్పుడు అదేమీ పెద్ద అవసరం లేదు. అలాగా. కాంటాక్ట్ చేయడానికి నేను వాళ్ళకి మన ఇంటి నెంబర్ ఇచ్చేస్తాను. అయితే సరే. చూడు షియాన్, ఒకవేళ నీకు ఇష్టమైతే నీ క్లాస్మేట్స్ని ఇంటికి పిలిపిస్తాను టీ స్నాక్స్ కోసం. దీనివల్ల ఒకరికొకరికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సరే. అయ్యో, ఇది నీ హ్యాండ్ రైటింగ్ లాగా అనిపించడం లేదే. ఈ రైటింగ్ చాలా అందంగా ఉంది. నాన్న, ఇది స్యూవే హ్యాండ్ రైటింగ్. నేను ఇంగ్లీష్ క్లాస్ టైంలో నిద్రపోయాను, అందుకే తను నాకు హెల్ప్ చేశాడు. ఇంగ్లీష్ క్లాస్ నోట్స్ రాసిచ్చాడు. ఏంటి నువ్వు క్లాస్లో ఎప్పుడు నిద్రపోతూ ఉంటావు? తను నీకు నోట్స్ రాయడంలో హెల్ప్ చేశాడా? సీయు మంచి పిల్లాడు. తను నీ సీట్ కూడా మార్పించాడు. నాకు తెలిసి తను నిన్ను బాగా చూసుకుంటాడు. నాన్న, తను సీట్ చేంజ్ చేసిన విషయం మీకెలా తెలిసింది? మీరు తనతో ఇవన్నీ చేయమని చెప్పారా చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మీరు తనతో మాట్లాడడం నేను చూశాను, అందుకే హెల్ప్ చేస్తున్నాడు. లేదు షియాన్, నేను నీ గురించి కొంచెం టెన్షన్ పడ్డాను. ఇక ఆ విషయం నేను సీఈఓకి చెప్పాను, ఇంకేం లేదు. నాన్న, మీరు ఇదంతా చేయాల్సిన అవసరం అస్సలు లేదు నాన్న. నేను నా ప్రాబ్లమ్స్ని స్వయంగా హ్యాండిల్ చేసుకోగలను. మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అలాగే నా గురించి ఎవరూ కూడా కొంచెమైనా ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం ఉండదు నాన్న. నీకు ఇష్టం లేని పని చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నీ గురించి టెన్షన్ పడ్డానంతే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్కదానివే వచ్చావా? సీయూఏ ఎక్కడ? ఏమో నాకు తెలీదు. గొడవ అయిందా? అలా ఏం లేదు. గొడవ పడేంత ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్యలో లేదు. నేను మ్యామ్కి లెసన్ అప్పచెప్పేసి వస్తాను. సీయూఏ, నువ్వు తనకి కోపం తెప్పించావా? ఈరోజు ఉదయం నేను తన ఇంటి బయట వెయిట్ చేశాను, పైగా తన వల్ల లేట్ కూడా అయ్యాను. నేను తనకి కోపం ఎందుకు తెప్పిస్తాను? All of my friends are like wine. The older, the better.
బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇక మీద కూడా ఇలానే కష్టపడు. థ్యాంక్ యూ మ్యామ్. నీ డెస్క్ మేట్ సియుయే కదా, తనతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండు. తన ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. క్లాస్మేట్స్ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు, అది నార్మల్. నేను తనని ముందే ఇబ్బంది పెట్టాను. సరే, ఇక నువ్వు వెళ్ళు. అయ్యో, నేను నీ కూల్ డ్రింక్ టేస్ట్ చేస్తున్నాను అంతే. అరే ఏం చేశాడు తిను? సారీ. అరే ఎలా చేశాడంటే? నేను కావాలని చేయలేదు. రియల్లీ సారీ. నేను చూసుకోలేదు, తప్పైపోయింది. ఐఎమ్ సారీ, క్షమించు. ఇప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు కంప్లైంట్ ఇస్తుందా? ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా? ఐఎమ్ సారీ. చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఇట్స్ ఓకే, నాకు దీని అవసరం లేదు. ఇది వేసుకునే ఉండు. ఇలా ఉంటే నువ్వు కూడా క్లాస్కి వెళ్ళలేవు కదా. థ్యాంక్ యూ. ఉదయం నాకోసం ఎందుకు వెయిట్ చేయలేదు? నాకు తెలిసిపోయింది. నన్ను చూసుకోమని మా నాన్న చెప్పారు కదా నీకు. ఓ అదా కారణం. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఒకవేళ నాకు హెల్ప్ చేయాలని లేకపోతే ఏం పర్వాలేదు. ఎందుకు నవ్వుతున్నావు? లేదు, ఏం లేదు. నీకు గుర్తు కూడా లేదనుకుంటా. ఏం గుర్తులేదు? ప్లీజ్ చెప్పు. యాక్చువల్లీ నువ్వు నాకు ఫేవర్ చేశావు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మా తాతగారింటికి వెళ్ళాను. ఆ టైంలో అక్కడ బాగా వరదలు వచ్చాయి. అప్పుడు నేను మీ ఇంట్లోనే ఉన్నాను. లేగు, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ బయట ఉంది, నువ్వు ఒక్కడే వెళ్ళిపో. నువ్వు బెడ్ తడిపేశావు, బ్యాడ్ బాయ్. మీ ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు. నేను రమ్మని చెప్పాను కదా. బాత్రూమ్ బయట ఉంది, నేను ఆపుకోలేకపోయాను. ఇంత పెద్దోడు అయ్యావు, బెడ్ పాడు చేస్తున్నావు. నేను అమ్మకి చెప్తాను. మీ అమ్మకి చెప్పకు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మనం కలిసి ఆడుకుందాం. ఆ ఇన్సిడెంట్ ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది కదా. నిజానికి నువ్వు ఎవరికని చెప్పావంటే బాగోదు చెప్తున్నా. అయితే నువ్వు నన్ను ఆడుకోవడానికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంటే ఏంటి అర్థం? నువ్వు ప్రామిస్ చేసావు. సిచ్యువేషన్ చూసి ఆడుకుంటున్నావా? అయ్యయ్యో, అలా ఎలా అనుకుంటున్నావు? సాటర్డే మధ్యాహ్నం 1 గంటకి ఇంటి బయట వెయిట్ చేయి. రాత్రి లేటుగా పడుకున్నావా? నాకు నిద్ర పట్టలేదు. నువ్వు చాలా మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. కొద్దిసేపు నీ తమ్ముడికి మ్యాథ్స్ చదివించు, సరేనా? నాకు మధ్యాహ్నం కొంచెం పనుంది. వీకెండ్కి ఏం పనుంది? బులెటిన్ బోర్డ్ మీద పని చేయాలి. నెక్స్ట్ వీక్ చెక్ చేస్తారు. నువ్వు ఏ పోస్ట్కి సెలెక్ట్ అవ్వలేదు కదా. నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. ఇక మీదట ఇలాంటి పనులు చేయకు. చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. హా,轻轻划过发梢，涂进你的微笑。
పద. సరే నేను వెనక పెడతాను. లేదు లేదు, వెనక్కి వేయకూడదు, వెనక్కి వేయకూడదు. ఇదిగో వినండి. చావు ఆడతావా? ఏం మంచిగా నడుస్తుంది. పదా. ఈ ఎత్తేసారా? నేనేం బాధపడడం లేదు. అయితే నన్ను క్షమించారు. నేను సరిగా చూసుకోలేదు నాన్న. అరే లేదు, 5వ సారి మీరు ఇది ఎలా చేయడం. 5 సార్లు ఓడించావు బాబు. పద, ఇంకోసారి ఆడదాం. ఓ వచ్చేసావా? మీరు ఆడుతుండండి, నేను వెళ్తాను. ఇదేంటి, ఇంకో ఆట ఆడవా? ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? ఇదంతా నీ వల్లే జరిగింది. ఇంకాస్త లేట్గా రావాల్సింది. బద్ధకం పిల్ల. ఇంకా చాలే, నాకు అస్సలు బద్ధకం లేదు. ఇదేం వాసన? నాకేం రావడం లేదే. సార్ మీ ఫ్రైడ్ చికెన్ వింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈరోజు ట్రీట్ నా తరపున, సరేనా? నేను వచ్చినప్పుడు అమ్మాయిలని పే చేయనివ్వను. ఓ, అయితే నువ్వు ఎక్కువగా అమ్మాయిలతోనే బయట తిరుగుతుంటావా? ఏం మాట్లాడుతున్నావా? సరే తొందరగా తిను. అవును, ఈ ఊర్లో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ విషయాలా? హా, సైన్స్ మ్యూజియం ఉంది, మెరీన్ థియేటర్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరలోనే ఒక ప్లేస్ తెలుసు నాకు. అక్కడ బ్రిడ్జ్ నుండి నువ్వు ఒక చాలా అందమైన నైట్ వ్యూ చూడొచ్చు. కొంతకాలం క్రితం అది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్గా ఉండేది, కానీ ఇప్పుడు ఎకనామిక్ డెవలప్ అయింది కదా, అందుకే ఇప్పుడు ఆ ప్లేస్ చాలా అందంగా ఉంది. అప్పుడప్పుడు నువ్వు చాలా అమేజింగ్గా నాకు కనిపిస్తుంటావు. నీకు అన్నీ తెలుసు, అలాగే నువ్వు అన్నీ చేయగలవు. నీకంటే నాకు బాగానే తెలుసు అనుకుంటా. నిన్నెప్పుడు పొగిడినా కూడా నువ్వు ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేస్తుంటావు. చూడు షియాన్, నిజం చెప్పాలంటే నువ్వు మరీ అంత మొండిదానివేం కాదు. చాలా కామ్గా ఉంటావు. కామ్గా ఉంటాను అంటే? అంటే ఒక నార్మల్ మనిషిలా. అవును, నువ్వు మాత్రం నార్మల్ కాదు. అలాగా? ఒకవేళ నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నాకు ముందే చెప్పేసి, ఫ్రీగా ఉంటే నేనే తీసుకెళ్తాను. హాయ్ షియాన్. బాయ్ కాంగ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడికి కొన్ని కొనడానికి వచ్చాను. తను నీ క్లాస్మేటా? మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నట్టుంది. అదేం లేదు. నాకు తను తెలుసు అనుకుంటా. తన పేరు సిఏ కదా? హా, తను మీకు ముందే తెలుసా? తను స్కూల్లో చాలా ఫేమస్ కదా. అవును, ఇంతకు నేను ఇచ్చిన టేప్స్ అన్ని విన్నావా నువ్వు? నేను విన్నాను, అలాగే నన్ను పొగిడారు కూడా. థ్యాంక్ యూ బాయ్ కాంగ్. అది చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఇవ్వడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవి నేను ఛాంగ్ సర్కి ఇస్తాను. సరే, తన కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. ఇక నేను వెళ్తాను. బాయ్ బాయ్. నువ్వు నా ఫిష్ బాల్స్ అన్ని ఎందుకు తినేసావు? నువ్వు మాట్లాడడంలో బిజీ ఉన్నావు కదా, అందుకని నువ్వు తినేవేమో అనుకున్నాను. కానీ నేను నిన్ను మొత్తం తినేయమని చెప్పలేదు కదా. నాది అయిపోయింది. పదం మధ్యాహ్నం మూవీ చూద్దాం, నా తరపున ట్రీటు. సరే అయితే. చెప్పు, ఏం మూవీ చూస్తావు? మనం ఇది చూద్దాం, హాలీవుడ్ బ్లాక్ బస్టర్. ఇది చూస్తావా? సరే, ఇక్కడే ఉండు, టికెట్స్ తీసుకొస్తాను. పద 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 పద. ఐఎమ్ సో సారీ.
నువ్వేం చేస్తున్నావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదిగో ఇవేంటి? ఇవి 3D గ్లాసెస్. ముందెప్పుడు చూడలేదా? చూసాను, అఫ్ కోర్స్ చూసా. పద. సారీ. హీరోనేనా? సియుయి, షియాన్, అంటే నీకు నీకు బాధగా అనిపిస్తుందా సియువే? బాధనా? నాకెందుకు? నీకు బాధగా ఉండి తీరాలి కదా. ఏదేదో మాట్లాడుతుంది. నీ రుణం నేను తీర్చేసుకున్నాను. ఇక్కడ నుండి మన ఇద్దరు సమానమే. ఛా, ఇక నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. ఓ అలా అంటావా? ఆయన ఫైనల్ ఎగ్జామ్ ఎక్కువ దూరంలో లేవు. హెల్ప్ కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారేమో చూద్దాం. డోంట్ వరీ, నీ దగ్గరకైతే అసలు రాను. ఏ షియాన్, ఎవరు? లియు సార్. ఆగు, నువ్వెందుకు పారిపోతున్నావు? ఆగు, ఏ నిన్నే. హలో. హలో సార్, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా? నాకు ఇల్లు కొనాలని లేదు. మీరు లోన్ గురించి ఒక్కసారి వినండి చాలు, ప్లీజ్. నాకు లోన్ అక్కర్లేదు. కానీ సార్, ఒక్కసారి లోన్ గురించి వినండి. ఇల్లు కొనడం లేదంటే లోన్ ఎందుకు? సార్ ఒక్కసారి వినండి, ఒకవేళ మీకు హోమ్ లోన్ అక్కర్లేదంటే పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆయన వెళ్ళిపోయారా? నాకు ఇల్లు ఉంది, ఇప్పుడేమీ అక్కర్లేదు. డబ్బు కూడా అసలు ఎలాంటి లోటు లేదు. అవును, మీరు ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నారు, అది ఎలా ఉంది కొంచెం మళ్ళీ చెప్తారా? సార్ మీకు స్టార్టింగ్ లో 10,000 లోన్ దొరుకుతుంది. అది చాలా ఎక్కువ, మీకు అర్థమవుతుందా? నన్నేమీ వెధవం చేయకండి. నేనేం పని చేస్తానో మీకు తెలుసా? నేను ఒక టీచర్ని, మ్యాథ్స్ చెప్తుంటాను. మీ మ్యాథ్స్ అసలు ఏమీ బాగాలేదు. చెప్పండి. ఇది తప్పు. ఆగండి ఆగండి, ఫోన్ పెట్టకండి, వర్షం పడుతుంది. హలో, ఇప్పుడు చెప్పండి, మీరు ఇంట్రెస్ట్ రేటు ఎలా క్యాలిక్యులేట్ చేశారు?
నీకేమనిపిస్తుంది? ఫ్యూచర్లో ఈ లోకం నిజంగానే ఓ రోజు అంతమైపోతుందా? నాకు తెలిసి మూవీలో ఎలా చూపించారో అలాగే జరుగుతుంది. భూకంపం, సునామీ, అగ్నిపర్వతాలు బద్దలవుతాయేమో. అలా జరుగుతుందని నాకు అనిపించట్లేదు. ఒకవేళ ప్రజలు విధ్వంసం భరించాలంటే ఆ సమయంలో ఆకాశం వేడుకలతో నిండిపోతుంది. చనిపోతున్న ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తారు. నువ్వు పాజిటివ్గా ఏం ఆలోచించవా? మనం 2012 ఏం చేస్తాం, లేకపోతే ఏం చేసి ఉంటాం అని? బహుశా నేను హాంగ్జోలో వెస్ట్ లేక్ చూడ్డానికి వెళ్తాను. మళ్ళీ హాంగ్జో వెళ్తావా? మరి నువ్వు? ఎక్స్పెరిమెంట్ చేస్తాను వాకింగ్లో. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. మేక్ సెన్స్. నువ్వు నిజంగా చాలా మంచి స్టూడెంట్వి. తప్పకుండా పాస్ అవుతావు. మరి నీ సంగతి ఏంటి? ఏదైనా అందమైన ప్లేస్ చూడడానికి వెళ్ళావా? నేను వెళ్ళలేను. నా గోల్స్ చాలా పెద్దవి. ఆ కారణంగా అవి ఇంకా ఛాలెంజింగ్గా ఉంటాయి. అయినా నేను తప్ప ఇంతలా కష్టపడేవారిని ఎవరిని చూడలేదు. నమ్ముతావా నువ్వు? నీపై నీకు నమ్మకం పెట్టుకో. నువ్వు చేయగలవు. అంటూ ఉంటారు కదా, కష్టపడే వారికి ఓటమి ఉండదు. చాలా బాగుంది. మీరు ఆడండి, నేను కొద్దిసేపట్లో వస్తాను. చాలా అలసిపోయాను. చాలా బాగా ఆడావు. థ్యాంక్స్. ఇదిగో సిఏ, ఈ సంవత్సరం న్యూ ఇయర్కి లిటిల్ మాన్స్టర్ని తీసుకురావచ్చు కదా. ఈ లిటిల్ మాన్స్టర్ ఎవరు? తను బహుశా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది కదా. మరి తనతో పాటు న్యూ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారు? మొదట్లో నాకు మిస్అండర్స్టాండింగ్ ఉండేది, కానీ తర్వాత తెలిసింది తనకు కొంచెం మొండితనం ఉందనుకో, కానీ ఇంట్రెస్టింగ్ కూడా. మరి నువ్వే ఆలోచించావు. మాతో పాటు సెలబ్రేట్ చేసుకుంటావా? మీకు ముందే చెప్పు ఉండాల్సింది. నా ప్లానింగ్ అయిపోయింది. అంటే నీకు హై స్కూల్లో కొత్త ఫ్రెండ్స్ దొరికారనమాట. అయితే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు కదా. వీడు మనల్ని బాస్కెట్బాల్ ఆడడానికి పిలవలేదు తెలుసా. నేను చాలా బిజీగా ఉన్నాను. అయినా మిమ్మల్ని కలవడానికి వచ్చాను. బిజీగా లేవు, వెళ్ళు. ఆడుకుందాం పద. ఇగ్నోర్ చేయి. సరే బాయ్. చెప్తాను. లిటిల్ మాన్స్టర్ కార్డ్ ఇచ్చింది కదా, అందులో ఏం రాస్తుంది? ఏం కార్డ్? అరే హాలిడే కార్డ్. చదికి నాకు కూడా ఇచ్చింది, నీకు ఇవ్వలేదా? మా స్కూల్కి వెళ్తున్నాను. సిఏ కొంచెం ఆగు. వాన్ నాకు చెప్పింది తను ప్రతిరోజు షియాన్ కోసం చైనీస్ మందు చేస్తుందంట. దానివల్ల చాలా ఎనర్జీ వస్తుందంట. నువ్వు కూడా అది తీసుకుంటే మంచిది. ఇంత కష్టపడతావు కదా. నాకు దాని అవసరం లేదమ్మా. ఆ మందు చాలా చేదుగా ఉంటుందని వాన్ చెప్పింది, కానీ ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. షియాన్ ప్రతిరోజు ఆ మందు వేసుకుంటుందంట తెలుసా. అలాగా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ మామ చైనీస్ మందు మళ్ళీ చేశారా? చలికాలం కదా, నా హెల్త్ పాడవుతుందని మా అమ్మ తయారు చేసింది దీన్ని. నువ్వు కొంచెం వీక్గానే ఉన్నావు. క్లాస్లో నిద్రపోతావు కాబట్టి నీకు దీని అవసరం ఉంది. ఎవరు వీక్? సరేలే, త్వరగా తాగేసే. బాగా చేదుగా ఉందా? నిజంగానే చాలా చేదుగా ఉంది. క్యాండీ. ఇది చేదుగా లేదు కదా? బ్లూబెర్రీ ఫ్లేవర్ కదా.
నీకు క్యాండీ తినడం ఇష్టం లేదు అనుకున్నాను నేను. వెళ్ళు, స్కూల్కి లేట్ అయిపోతుంది. నువ్వు నాతో పాటు స్కూల్కి రావడం లేదా? జిక్కికి నాతో పని ఉందంట, అందుకే నేను కాసేపు ఆగొస్తాను. నువ్వు వెళ్ళిపోవచ్చు. సియో ఈరోజు రాత్రి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి విషయాలు ఎందుకు పెద్దగా చేస్తావు? నువ్వు ఇంత చిరాగ్గా ఎందుకుంటావు? కలిసి సెలబ్రేట్ చేసుకుందామనే కదా అంటున్నాను. ప్రతి సంవత్సరం నువ్వు త్వరగా వెళ్ళిపోతావు. ఈసారి కలిసి చేసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రీడింగ్కి రెడీ అవ్వండి. టెక్స్ట్ బుక్ తెరవండి. నేను చెప్పిన పారాగ్రాఫ్ మళ్ళీ చదవండి. పాతకాలంలో మందులని ఇంటిలోనే తయారు చేసేవారు. చరిత్ర ప్రకారం వీటి తయారీలో గ్రీకు ప్రజల సహకారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే ఎన్నో ఏళ్ల పాటు ఉపయోగించారు. అంటే నాకు ముందే తెలుసు. వాళ్ళిద్దరికి వాళ్ళ కార్డ్స్ ముందే అందేశాయి. మన ఎముకల న్యూ ఇయర్ రాబోతుంది, కానీ నా డెస్క్ మేట్ నాకు ఇంకా కార్డ్ ఇవ్వలేదు. నీకు హాలిడేస్ ఇష్టం ఉంటుందని నువ్వే చెప్పావు కదా. నేను నాకు హాలిడేస్ అంటే ఇష్టం లేదని చెప్పాను, గిఫ్ట్ ఇష్టం లేదని కాదు. చరిత్ర ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, కానీ నా దగ్గర మాత్రమే లేదు. సియుఏ షియాన్ క్లాస్ బయటికి వెళ్ళండి. ఎన్నో ఏళ్ల పాటు ఉపయోగించారు. అంటే కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, షుగర్, ఐరన్, కాల్షియం మన ఎముకలకి చాలా అవసరం. నేను నీ కోసం డ్రా చేయలేదని నేను చెప్పలేదు కదా. నేనే స్వయంగా డ్రా చేశాను. నేను ముందు చేసిన దాన్ని తమ్ముడు పాడు చేసేసాడు, అందుకే మరొకటి చేశాను. అందుకే కొంచెం లేట్ అయింది. దీన్ని ఇప్పుడే చూడదు, నువ్వు తర్వాత చూడు. నాట్ బ్యాడ్. నువ్వు ఆ రోజు మాతో బయటికి కూడా రాలేదు, అలా అని సరిగ్గా చదువుకోలేదు. ఇలా కాకుండా మ్యాథ్స్ లో బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా 20 మార్క్స్ ఇచ్చేది. అంత ఎక్కువ బాధపడిపోకు. నాది నాకు తిరిగి ఇచ్చేసి, నాకు ఇచ్చేసి ఇవ్వు, నాకు తిరిగి ఇచ్చేసి. మీరిద్దరూ నా ఆఫీస్కి రండి. మీ ఇద్దరు ఈ టెస్ట్ ని 10 సార్లు రాయాలా? కాదు, 15 సార్లు. పనిష్మెంట్ ఇచ్చినా ఎంజాయ్ చేస్తున్నారు, అందుకే నేను 5 సార్లు యాడ్ చేశాను. ఇదిగో. మీరిద్దరు నిజంగా చాలా అన్లక్కీ, తెలుసు కదా. ఆవిడ మెనోపాజ్ స్టేజ్లో ఉంది. ఆవిడ మీకు ఎక్సర్సైజ్ సెట్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇదిగో షియాన్, న్యూ ఇయర్ కి నీకు ఏ ప్లాన్ లేకపోతే మనం బయటికి వెళ్దామా? చూద్దాంలే. పోయినసారి మ్యాథ్స్ క్విజ్లో చాలా దారుణంగా పర్ఫామ్ చేశాను. నువ్వు క్రిందటిసారి కూడా రాలేదు. నేను వీళ్ళిద్దరితో ఎంత బోర్ అయిపోతానో తెలుసు కదా. వీళ్ళిద్దరు చాలా బోరింగ్. ఒక పని చేద్దామా? మధ్యాహ్నం మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. ఒకవేళ నేను బాగా రాస్తే నేను మీతో పాటు వస్తాను. నిజమా? అయితే ఇది కన్ఫర్మ్. నువ్వు ఎగ్జామ్ చాలా బాగా రాయాలని నేను విష్ చేస్తాను. ఇదిగో, నువ్వు ఇంకో బయట తిను. కాపీ చేయడానికి ఎనర్జీ చాలా అవసరం. ఒకవేళ నువ్వు తన కోసం విష్ చేస్తే తనకి మంచి మార్క్స్ అస్సలు రావు. నువ్వు నోరు మూసుకో. సరిగ్గా మాట్లాడు. ఈ రోజు వరకు నాతో ఇలా ఎవరూ మాట్లాడలేదు. సీఏ తనను మనతో తీసుకురావద్దు చెప్తున్నా. ఇందులో తను తప్పేం లేదు. నువ్వే ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. ఏంటి? నువ్వు నా మనసుని బాధ పెట్టావు యార్. ఒకవేళ అంత బాధగా ఉంటే నా భోజనం ఎందుకు తినడం? అది నేను నువ్వు భోజనం చేయడంలో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఓ అదా విషయం. ఒకవేళ నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఇది రాసిపెట్టు, నాకు బాగా ఆకలిస్తుంది. లేదు, అలా ఎలా? మన హ్యాండ్ రైటింగ్ వేరు కదా. నువ్వు కొంచెం ఎక్కువే తినేసావు. సరే సరే, నేను రాస్తాను. తర్వాత హ్యాండ్ రైటింగ్ గురించి కంప్లైంట్ చేయొద్దు. బ్యాన్ కమాన్, టెస్ట్ పేపర్స్ అందరికీ పాస్ చేయి.
శ్యాన్, నువ్వు ఎగ్జామ్ని ఎలా రాసావు? నన్ను అడక్కు, నేను మీతో రాలేనన్నమాట. ఏమైంది, మంచి మార్క్స్ రాలేదా? నాకు చూపించు. నీకు చదివి కన్నా డబ్బులు వచ్చాయి. ఆల్ రైట్, అందరూ ఇక మాట్లాడడం ఆపండి. మీ అందరికి ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయో చూసారా? తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా? మీకు హాలిడేస్ మొదలవ్వబోతున్నాయి. ఏదైనా ఆలోచిస్తున్నారా లేదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. లేట్గా రావడం, క్లాసులో నిద్రపోవడం, ఇంకా లెక్చరర్ ఉన్నా కూడా మాట్లాడడం. ఎంత ఇచ్చినా అసలేమీ లాభం ఉండదు. నాకు బాగా నమ్మకం ఉంది, నేను మీకు చెప్పింది ఏది కూడా గుర్తుండదని. మాట్లాడడంలో తీరిక దొరికితే కదా క్లాసులో దృష్టి పెట్టడానికి. మీరు చాలా కేర్లెస్ అయిపోయారు. రోజంతా మాటలు మాటలు అంతే, ఇంకేం లేదు. మీ ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చినప్పుడు నేను మీ అందరి సీట్స్ రీఅరేంజ్ చేస్తాను. అప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడతారో నేను చూస్తాను. కూర్చోండి, క్లాస్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. జాగ్రత్తగా విన్నారా? టెస్ట్ పేపర్స్ తీయండి. ముఖాలు మార్చుకోవడం ఆపండి. ఏం చెప్తున్నానో అది చేయండి చాలు. అందరూ టెస్ట్ పేపర్లో సెకండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 17. ఇది 10 మార్క్స్. నెక్స్ట్ సెమిస్టర్ లో మన సీట్స్ మార్చేస్తారు. కానీ మీరు ఏం ఆన్సర్ రాశారు? నాకు ఇంత మంచి డెస్క్ మెటీ ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. మీరు దృష్టి పెట్టడమే లేదు, అందరూ తప్పు రాశారు. ఎక్కువగా ఊహించుకోకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను వచ్చి అడగాలి కదా. నేనేమైనా మీకు చెప్పనని చెప్పానా? అయితే నువ్వు బ్రేక్ లో ఒంటరిగా ఉంటున్నావా? అలా ఏం చెప్పలేదు కదా. మరి వీడు నువ్వు ఇంప్రూవ్ అయ్యావన్నాడు. జవాబు నేను చెప్తూనే ఉంటాను. అసలు ఎవరికి కూడా ఎక్కడ ఉంటుందన్నో అక్కడే ఉన్నాను. 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంతే. మీరు నేర్చుకోవడానికి మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడకండి, అలాగే భయపడకండి. మీకు ఎప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు ర్యాంకింగ్స్ ని స్కోర్స్ తో పాటు కలపకూడదు. ఎవరైనా ఒక్కసారిగా ఇంప్రూవ్ అయిపోలేరు. నువ్వు నీ మీదే కొంచెం ఎక్కువ ప్రెషర్ పెడుతున్నావు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఇక ఇదే మీకు చివరిసారి చెప్పడం. ఒక్క మార్కుతోనే ముందుకు వెళ్ళినా ఎక్కువని నువ్వే అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? లాస్ట్ సెమిస్టర్ రాబోతోంది. ఏం చేస్తారు? నెక్స్ట్ సెమిస్టర్ కి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. ఏం ఆలోచిస్తున్నావా? ఈ రోజు మీకు చెప్పాను కదా. నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ సెమిస్టర్ బాగా రాయాలనుకుంటున్నాను. నేను అందరికంటే వెనుకబడి ఉన్నాను. ఇక నేను ఈ విషయాన్ని పదే పదే చెప్పను, ఎందుకంటే మీ జీవితం. కొంచెం రెస్ట్ తీసుకో. ఒకవేళ మీరు అర్థమైందా? నేను చెప్పేది వినేది కేవలం స్టార్టింగే. ఇక మీదటి చదువు ఇంకా కష్టంగా ఉంటుంది. తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇది మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా. వేల మంది సైనికులు గుర్రాలతో కలిసి ఒక సింగిల్ బ్లాక్ బ్రిడ్జ్ ని దాటడం లాంటిది. సరే, నేను ఈ విషయం మీకు క్లియర్ గా చెప్పాను, కానీ మీరు కేవలం చదువుతున్నట్టు యాక్ట్ చేయడం ఆపి మంచి మార్క్స్ తెచ్చుకొని చూపించండి. నేను ఎగ్జామ్స్ లో మీతో పాటు ఉండలేను. అర్థమైందా? ఈసారి న్యూ ఇయర్ సెలవులు 3 రోజులు. మీరు రిలాక్స్ అవ్వడానికి మాత్రం ఈ 3 రోజులు ఇవ్వడం లేదు. సెలవుల నుండి వచ్చి ఒకవేళ ఈ తప్పు మళ్ళీ ఎవరైనా చేస్తే నేను 10 సార్లు రాయిస్తాను. అర్థమైంది కదా? ఇక వెళ్ళొచ్చు. చాలా దూరం వెళ్ళాలి. త్వరగా వెళ్దాం పదా. మళ్ళీ హోంవర్క్ ఇస్తాడు. ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చిన తర్వాత నేను మీ సీట్స్ రీఅరేంజ్ చేస్తాను. అప్పుడు చూస్తాను మీరు ఎలా మాట్లాడుకుంటారో. ఒకవేళ నీ సీట్ నువ్వు చేంజ్ అవ్వకూడదు అనుకుంటే నువ్వు గట్టిగా చదవాలి. ఆ ఇద్దరు పిల్లల్ని చూడండి, ఎంత బాగున్నారు కదా. ఆ షియాన్ రోజంతా బయటికి వెళ్ళదని చెప్పి అంతా బానే ఉంది కదా, నేను వెళ్ళి చూస్తాను. తను బాగా చదువుకోవాలని నేను ఎప్పుడు అనుకునేదాన్ని, కానీ మీరు ఎప్పుడు తన వెంట పడుతుంటారు. పని రెస్ట్ ఒకేసారి కావాలంటే కుదరదు కదా. అయినా ఇప్పుడు సెలవులే కదా. అయ్యో టెన్షన్ పడకు, ఉదయం నుండి చదివి చదివి అలసిపోయి ఉంటుంది. తనని ఒంటరిగా వదిలేయండి. ఒకవేళ తను అలసిపోతే తనే బయటకు వస్తుంది. వదిలేయండి.
ఇదిగోండి. అమ్మా బయటికి వెళ్ళి క్రాకర్స్ కాలుస్తాను. వద్దు వద్దు కానీ ఎందుకు వద్దు? మెల్లగా నేను బయటికి మాట్లాడు. వెళ్తాను, అరవద్దని క్రాకర్స్ కూడా చెప్పాను. కాలుస్తాను. సరే 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 ఒకవేళ వాడు బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వు. బయట చాలా బాగుంటుంది. పద అందరం కలిసి వెళ్దాం, కొంచెం ఆడుకొని వద్దాం. సరేనా? ఆగు, మీ అక్కని పిలుస్తాను. ఎప్పుడు చూడు ఆటలు ఆటలు ఆటలు. షియాన్, ఇదిగో అయిపోయింది. ఇక త్వరగా ఫోటో తీ. ఇది ఆరిపోతుంది, త్వరగా తీ. ఈ పోజ్ బాగుంది కదా? చాలా బాగుంది. నిజంగానా? కొంచెం కింద నుండి తీ. ఇక్కడ నుండా? సరేనా? ఆగు, కెమెరాలో చూసి ఫోటో తీ. ఏం తీసుకున్నాను కదా, చేస్తున్నావు? టెన్షన్ పడకు. నువ్వు బాగా చూసావా? చేశాను. నా కాళ్ళు కనిపిస్తున్నాయా? ఆ, ఇది ఆరిపోతుంది. ఇదిగో ఫోటో తీశాను. ఏంటి ఫోటో ఇలా తీసావు? నువ్వే కదా నాకు అలా తీయమని చెప్పింది. నా మొహం ఎక్కడుంది? మళ్ళీ తీయనా? ఇది కంప్లీట్ అయిపోయింది. నువ్వు దేనికి పనికిరావు. సరే, నేనేదో ఒకటి చేస్తాను. ఇదిగో కొత్తది కొనుక్కో. ఇదిగో నువ్వు ఇది పట్టుకో. డబ్బులన్నీ అయిపోయాయి. ఇలా చేసి నువ్వు తన్ని పాడు చేస్తున్నావు. మరి ఇంకేం చేయాలి యార్? మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. తన నాటకాలు ఆడితే నేను బ్రతిమలాడాలి. ఆ విషయం అందరికీ తెలుసు. నీకు గాడిదల గురించి తెలుసా? నేను కూడా ఒక గాడిదనే. పన్నులు చూస్తే తెలియదు కానీ ముఖం చూస్తే గాడిదలానే ఉన్నావు. ఇంకా ఎంత పొగడమంటావు నన్ను? నీకు నా గురించి ఏం తెలుసు? అది సరే, న్యూ ఇయర్ మొదలవుతుంది. క్రాకర్స్ కాలుద్దాం. ముఖం ఎందుకు అలా ఉంది? ఏమైంది? ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకున్నా ఏం లాభం లేదు. లిటిల్ మాన్స్టర్ గుర్తొస్తుంది కదా? నేను ఇది ఎలా మర్చిపోయానో తెలియడం లేదు. తను ఇక్కడ లేకపోతే నీకు ఒంటరితనంగా అనిపిస్తుంది కదా? లేదు యార్, అలాంటిది ఏం లేదు. అయితే చెప్పు, ఎవరిని పిలవాలి? చెప్పు, నేను వింటున్నాను. నాకు షియాని పిలవాలనుంది, కేవలం నీ మంచి కోసం. అలా ఎందుకు? కొంచెం ఆలోచించు. ఒకవేళ మనం తను ఇక్కడ పిలిస్తే షది సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. అప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండగలవు. కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో. ఓ నువ్వు సూపర్ యార్. సరే సరే సరే. జికి, ఇది చూడు, నేను 2 వేర్వేరు రకాలు తెచ్చాను. వావ్, చాలా బాగుంది. మిగతా వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకుంటారు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? నీ ఫోటోస్ తీయడానికి నేను వెతుకుతాను. రా. షియాన్, మేము నీ తమ్ముడికి సెలబ్రేషన్స్ చూపించడానికి వెళ్తున్నాం. టేబుల్ మీద నీ కోసం ఫ్రూట్స్ పెట్టాం. బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే నాకు కానీ అమ్మకు కానీ కాల్ చెయ్యి. నాకు కూడా అందరితో పాటు ఫైర్ వర్క్స్ చూడాలని ఉంది. లిటిల్ మాన్స్టర్, షియాన్, షియాన్, లిటిల్ మాన్స్టర్, బయటికి రా. హాయ్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వు రాకపోతే వీళ్ళు ఫైర్ వర్క్స్ చూడమని అంటున్నారు. నేను కదా, నువ్వన్నావు. పద, త్వరగా కిందకి రా. త్వరగా పద, 12 అయిపోతుంది. ఒకవేళ నువ్వు కిందికి రాకపోతే మేమే పైకి వచ్చేస్తాం. ఇప్పుడే వస్తాను. మనం వెళ్ళలేమనుకుంటా. ఈ రోజు ఫైర్ వర్క్స్ చూడలేమనిపిస్తుంది. ఒకవేళ మీరు నన్ను పిలవడానికి రాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు. అయ్యో లేదు లేదు.
అదేం కాదు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, మనం ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? చాలా లేట్ అయిపోయింది. మీరందరూ కిందికి దిగండి. ఒక ఐడియా వచ్చింది. డ్రైవర్, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏం చేద్దాం? నాకు ఇంకొక ప్లేస్ తెలుసు, అది ఇక్కడ దగ్గరలో ఉంది. వెళ్దామా? పదండి వెళ్దాం. ఐఎమ్ వెరీ సారీ. ఏం పర్వాలేదు. అలా అవుతూ ఉంటుంది యార్. అయినా కూడా ఈ ఊర్లో జనాలు ఎక్కువ కదా, ట్రాఫిక్ జామ్ చూసావు కదా నువ్వు. ఏం పర్వాలేదు. అటు చూడండి. అరే అవును, అటు చూడు. Happy New Year! 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 Happy New Year!